అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా పంచాయతీ అధికారిగా సంవత్సరం కాలం పాటు పనిచేసినటువంటి గొట్టిపాటి వెంకటనాయుడు పనితీరు అత్యంత నిర్లక్ష్యపు పరిపాలన మరియు ఏకపక్ష పోకడలు, పరిపాలన తెలియని విధానం, అలాగే ఏదైతే సకాలంలో చేయాలో దాన్ని నిర్లక్ష్యం చేస్తూ పరిపాలించిన అవినీతికరమైన ఆయన పాలనని మనందరం చూసాం. ఆయన పాలన నిర్లక్ష్యం, అవినీతి చర్యలు తదితర అనేక రకాల చర్యల కారణంగా అప్పటి కలెక్టర్ గారు, ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఇతన్ని అనర్హుడిగా భావించి సెలవుపై వెళ్ళపని ఆదేశించినటువంటి పరిస్థితుల్ని మనం చూసాం. కాబట్టి ఆయన కాలంలో చేసినటువంటి అనేక అవకతవకలు, పరిపాలనలో చేసినటువంటి అనేక చట్టవిరుద్ధమైన చర్యలపై విచారణ జరపాలని చెప్పి పంచాయతీ సర్పంచుల సంఘం మరియు నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున మేము కలెక్టర్ గారిని, అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ గారిని కోరుతూ ఉన్నాం. దాన్ని వినతిపత్రం ద్వారా వాళ్ళకి పంపేటువంటి ఏర్పాట్లు ఈరోజు చేస్తూ ఉన్నాం. మరలా కూడా ఆయన రాజకీయ అండదండలతో, అనేక రకాల పైరవీలతో ప్రకాశం జిల్లాలోకి మళ్ళీ జిల్లా పంచాయతీ అధికారిగా రావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంపై కూడా ఈ యొక్క చర్యలు, వాటిని వ్యతిరేకించాలని, ఆ అవినీతి నిర్లక్ష్యపు అధికారిని ఈ యొక్క ప్రకాశం జిల్లా పంచాయతీ అధికారిగా వేయడం వలన రానున్న ఎన్నికల్లో అనేక అవకతవకలకి ఆస్కారం ఉంటుందని, అనేక చట్టవిరుద్ధమైన చర్యలకి పరిస్థితులు నెలకొంటాయని చెప్పి ఆందోళనకి మేము పడుతూ ఉన్నాం. కాబట్టి తక్షణమే అటువంటి చర్యలు తీసుకోకుండా ఏదైతే గతంలో ఆయన ఉన్నాడో, ఎలాగైతే ఆయన సేవలు ఉపయోగించుకోవాలో ప్రభుత్వం నిర్ణయించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరలా పంచాయతీ అధికారిగా ఈ జిల్లాలో ఆయన నియమించే చర్యలు ఏమైనా ఉంటే రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు పునరాలోచించాలని, ప్రస్తుతం మేము ఇస్తున్నటువంటి ఫిర్యాదుపై తగు విచారణ జరిపిన అనంతరమే ఆయన్ని క్లీన్ సర్టిఫికేట్ మీరు ఇవ్వడం ద్వారా ఉద్యోగం ఇవ్వండి, లేదా సస్పెన్షన్ కూడా చేయవలసినటువంటి పరిస్థితులపై ఆయన చర్యలు గతంలో ఉన్నాయని చెప్పి మేము దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఏదేమైనా పంచాయతీరాజ్ పాలనలో పంచాయతీల శాఖలో పనిచేసిన వారిని ప్రమోట్ చేయండి. ఇలాగా దొడ్డిదోవన వచ్చిన వాడిని ఒక డోమాలో ఫైనాన్స్ మేనేజర్గా ఆర్థిక అవకతవకలు, గతంలో కూడా ఆయన కర్నూలులోనే ఎక్కడో పనిచేసినప్పుడు కూడా అనేక అవకతవకలు ఉన్నాయి. వాటిని విచారించకుండా ఏదో ప్రభుత్వం తన కమ్యూనిటీ అని లేదా పైరవీలతో ఆయన ఇక్కడికి వచ్చాడు. కాబట్టి తక్షణమే ఆయన నియామకానిపై జరిగిన విచారణ జరపాలి. ఆయన ఈ 1 సంవత్సర కాలంలో ప్రకాశం జిల్లాలో చేసినటువంటి అనేక రకాల నిర్ణయాలపై తక్షణ విచారణ జరపాలని చెప్పి కోరుతూ, మరొకసారి ఆయన ప్రకాశం జిల్లాకి వచ్చే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మేము స్థానిక రాజకీయ నాయకులకి, అలాగే కమిషనర్ పంచాయతీరాజ్ శాఖని కోరుతా ఉన్నాం.